Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు ఆన్లైన్ క్లాసెస్. మీరు తమ్మునేలు గమనించే ఉంటారు. యూపీఎస్సి కాంప్రహెన్సివ్ జియోగ్రఫీ. ఓకే, ఏంటి ఈ కాంప్రహెన్సివ్ జియోగ్రఫీ? మిగతా ఏదైనా సబ్జెక్టులు మనం గమనించినప్పుడు ఎక్కువగా ఈ పదం వాడం. ఎక్కువగా జాగ్రఫీకి ఈ పదం ఎందుకు వాడతాం అంటే, ఎక్కడైనా సరే మనం ఆ చిన్నతనం చదువుకునేటప్పుడు కూడా ఈ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ గురించి, వీటి గురించి కూడా మనం పిల్లల చేత వర్క్ చేయిస్తూ ఉంటాం. జనరల్గా కాంప్రహెన్సివ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, సమగ్రమైనటువంటి లేదా అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కలుపుకొని మరీ చదువుకుంటే దాన్ని మనం కాంప్రహెన్సివ్ టెక్నిక్గా చెప్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జనరల్గా యూపీఎస్సి అంటేనే సుప్రీమసీ ఉన్నటువంటి పరీక్ష త్రూఅవుట్ ఇండియాలో. మరి దానికి మనం ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఆ సబ్జెక్ట్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రీమియర్ లెవెల్లో, అంటే ఇంకా దాని తర్వాత ఇంకేం లేదన్నట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ ప్రిపేర్ అయ్యే క్రమంలో ఏం చేస్తారు? మనం సిలబస్ని బేస్ చేసుకుంటాం. సిలబస్ని బేస్ చేసుకొని చూసుకుంటే, ఇప్పుడు జాగ్రఫీ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు. ఏంటది? ఇండియా అండ్ వాల్ జాగ్రఫీ అని కనిపిస్తుంది. ఇది ఒక బుక్. నేను ఒక టైటిల్ తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఏం రాశాడు? ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అని రాశాడు. కానీ జనరల్గా మనం తీసుకొని చదువుకున్నప్పుడు ఏం చేస్తాం? దానికి సంబంధించినటువంటి ఇప్పుడు జాగ్రఫీ అని నేను తీసుకున్నాను అనుకోండి. ఇందులో నేను చేసేది ఏంటి అంటే, సిలబస్ ఏముందో చూసుకుంటాను. ఈ జాగ్రఫీకి సంబంధించి సిలబస్ ఏముందో చూస్తాను. చూసినప్పుడు ఇండియన్ జాగ్రఫీ అని ఉంటుంది, అలానే వాల్ జాగ్రఫీ అని ఉంటుంది. సింపుల్. ఈవెన్ మీరు ప్రిలిమినరీ తీసుకున్నా, మెయిన్స్ తీసుకున్నా కానీ మీకు ఈ రెండే కనిపిస్తాయి. మరి దీనికోసం ఏదైనా పుస్తకాలు తీసుకుంటే సరిపోతుంది కదా. కానీ ఎప్పుడైతే మీరు కాంప్రహెన్సివ్ మోడ్లోకి వెళ్తారో, ఏనా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది జాగ్రఫీ ఆఫ్ ఇండియా తీసుకుందాం. ఇప్పుడు ఇండియాకు సంబంధించిన కాంప్రహెన్సివ్ మోడ్లను చదువుకోవాల్సి వచ్చినప్పుడు నీకు రెఫరెన్స్ ఎలా ఉండాలి? ఆ రెఫరెన్స్ కానీ ఒకసారి మీరు కానీ పరిశీలిస్తే, ఇదిగోండి, నేనైతే ఫస్ట్ ఇవి చదవమంట, ఎన్సీఆర్టీ చదువుకోమని చెప్తా. మనకి అఫిషియల్ వెబ్సైట్ ఎట్లాగూ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఎన్సీఆర్టీ వెబ్సైట్ ఉంది. అక్కడికి వెళ్తే మీకు పీడిఎఫ్ బుక్స్ 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇలా ప్రిపేర్ అవుతుంటే ఓకే చూస్తున్నారా? ఇదొక పాయింట్. ఎందుకు? లోయర్ క్లాసెస్లో బేసిక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ బేసిక్స్ని మనం టచ్ చేయకుండా మనం ఏం చేస్తాం? ఒకసారిగా హై లెవెల్లో ఉన్నటువంటి పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో బేసిక్స్లో ఉన్న బిట్స్ ఇస్తున్నాడు, మనకు వాటి మీద అవగాహన లేక మనం ఏం చేస్తున్నాం అంటే పెట్టడం లేదు. నెక్స్ట్ రెండవది, ఈ బుక్ మీరు ఎంతమంది చదువుతున్నారు? ఏంటి, మన ప్రధానమంత్రి గారు దండం పెడుతున్నట్టుంది కదా, ఏంటి సార్ ఈ పుస్తకం అనద్దు. ఇదేంటి సార్ అంటే ఇండియన్ ఇయర్ బుక్. ఏంటన్నా, ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఇయర్ బుక్ ఇది. ఇండియన్ ఇయర్ బుక్ అంటాం దీన్ని. ఈ ఇండియన్ ఇయర్ బుక్ ప్రతి సంవత్సరం మన పబ్లికేషన్ డివిజన్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం వస్తుంది పుస్తకం. దీన్ని ఎంతమంది చూస్తున్నారు? ఇదొకటి నోట్ చేసుకోండి. ఇంతకుముందు ఏంటి, ఎన్సీఆర్టీ ఎంతమంది చూస్తున్నారు అంటే ఎవరు రిఫర్ చేస్తున్నారు. రెండవది ఏంటి, ఇండియన్ ఇయర్ బుక్ ఎంతమంది రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మూడవది కన్సర్న్ సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ అన్నాను కాబట్టి కొద్దిగా త్రూఅవుట్ ఇండియాలో కొద్దిగా ఫేమస్ టెక్స్ట్ బుక్స్ ఇవి. ఇది గవర్నమెంట్వి కాదు, ప్రైవేట్ పబ్లికేషన్స్. ఏంటది? ఒకటేమో మిస్టర్ కుల్లర్ రాసినటువంటి ఇండియా ఏ కాంప్రహెన్సివ్ జియోగ్రఫీ పుస్తకం, లేదా కొంతమంది మాజిద్ హుస్సేన్ అంటే టాటా మెగ్రాహిల్ ఉంది కదా,
ఈ సంస్థ నుంచి వచ్చినటువంటి మాజిద్ హుస్సేన్ గారు రాసినటువంటి పుస్తకాన్ని ఎక్కువగా చదువుతారు. ఇంకొంతమంది వాల్ జాబిర్ కోసం లియోంగ్ పుస్తకం అని చెప్పి, ఇంకా రకరకాల సవీంద్ర సింగ్ ఇట్లా రకరకాల పుస్తకాలు ప్రిపేర్ అవుతూ ఉంటాం. అంటే జనరల్గా మీకు అంటే పలానా పుస్తకం తీసుకొని చెప్పడం కాదు ఇక్కడ నా ఇంటెన్షను. ఇది చూస్తారు అంటే ఇది ఒక రిఫరెన్స్, ఇది కానీ లేదా ఇది కానీ ఒక రిఫరెన్స్ తీసుకుంటారు, అంతేనా? అయితే నేను అభ్యర్థుల్లో ఎక్కువగా గమనించింది ఏంటి అంటే, ఎక్కువగా అంటే చాలామంది అభ్యర్థులు ఈ పుస్తకము తీసుకోరు. ఇంకొంతమంది ఏముంది మనకి సబ్జెక్ట్ బాగా అవగాహన ఉంది కదా అని చెప్పి దీన్ని కూడా తీసుకోరు. అంటే వీటిని కూడా సరిగ్గా చదవరు. ఏముందిలే మళ్ళీ చదువుకోవచ్చు అని డైరెక్ట్గా ఏం చేస్తారు, సీనియర్స్ని అడుగుతారు, సీనియర్స్ ఏదో ఒక పుస్తకం తీసుకోమని చెప్పేస్తారు. లేదా వీలుంటే సబ్జెక్టుకి సంబంధించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఒక నోట్స్ ఏది సంబంధిత కోచింగ్ సెంటర్ అంటే వాళ్ళు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నారో ఆ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి నోట్స్ ఒకటి తీసుకొని ఆ నోట్స్ని తీసుకొని ప్రిపేర్ అవుతారు. ఇంక వీళ్ళదైతే ఇంకా వాళ్ళ తమాషగా ఉంటుంది. ఏంటి, ఏ పుస్తకం మాకు వద్దు సార్, మాకు మా సార్ చెప్పింది చాలు, మా మాస్టర్ చెప్పింది వేదం, ఆయన మాట జవదాటం అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎక్కువ వీళ్ళు ఎవరు ఉంటారు సార్ అంటే ఫ్రెషర్స్ ఉంటారు. వీళ్ళేంటి సార్ అంటే కొద్దిగా పేరెన్నిక కలిగినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. కొన్ని ఇన్స్టిట్యూట్లో మనకి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్కి వచ్చామనుకున్న, హైదరాబాద్లో పక్కని సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ అంటే గుర్తొచ్చే ఇన్స్టిట్యూట్ ఏంటి సార్ అంటే ఆర్సి రెడ్డి గారి ఇన్స్టిట్యూటే, ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఒకటి గుర్తొస్తుంది. కొంతమంది ఢిల్లీ వైపు చూస్తారు, అక్కడికి వెళ్తే వాజీరామ్ రవి కానీ శ్రీరామ్ ఐఏఎస్ కానీ ఇట్లాంటి వాటి వైపు చూస్తారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కోచింగ్ తీసుకొని ఈ నోట్స్ మన దగ్గర ఉంది చాలు మేము గట్టిన అవుతాం అనుకుంటారు. ఓకే, అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి, ఎన్ని వాళ్ళే చూసుకుంటారు, సబ్జెక్టా లేకపోతే ఇయర్ బుక్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా. కానీ గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులు కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటే ఓకే, కానీ చాలామంది ఏం చేస్తారు, అక్కడికి పోయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మీకు సఫిషియెంట్గా ఆ నోట్స్ ఉందా మీ దగ్గర, కరెక్ట్ మెటీరియల్ మీకు అనుకుంటున్నారా లేదా, అదొకటి. అంటే కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ కావచ్చు లేదా కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులు, కొంతమంది ఓన్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఉంటారు. బాగా అంటే వాళ్ళకి ఒక డిజైర్ ఉంటుంది, నేను పలానా చోట కోచింగ్ తీసుకోవాలని అనుకుంటారు. పాపం ఈ డబ్బు సరిగా లేకపోవటం వలన ఓన్ ప్రిపరేషన్లో ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా చెప్తున్నాను. నేను ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి. అలానే దాంతోపాటు ఇయర్ బుక్ రిఫర్ చేస్తున్నారు లేదా అంటే ఖచ్చితంగా రిఫర్ చేసుకోండి. లేదు అంటే దీంతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు రిఫర్ చేస్తున్న లేదో చూసుకోండి. అయితే దీనితో పాటు మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే, కొద్దిగా వెబ్సైట్ వర్క్ కూడా చేసుకోవాలి. ఆథెంటిక్ డేటా కోసం మనం వెబ్సైట్ వర్క్ చేయాలి. ఏంటి సార్ ఆథెంటిక్ డేటా అంటే, జాగ్రఫీని మీరు క్షుణ్ణంగా వర్కౌట్ చేస్తే, క్షుణ్ణంగా మీరు వర్కౌట్ చేసినప్పుడు ఏ సబ్జెక్టులైనా ఉంటుంది, జాగ్రఫీలో ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఏంటది, ఫిజికల్ జాగ్రఫీ ప్లస్ ఎకనామికల్ జాగ్రఫీ ప్లస్ హ్యూమన్ జాగ్రఫీ అని 3 సెగ్మెంట్స్ ఉంటాయి. జాగ్రత్తగా మీరు చూస్తే ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది. ఇక్కడ మీరు ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించి ఖచ్చితంగా మీరు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకుంటే చాలా మంచిది. నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా హెల్ప్, దీనితో పాటు అవసరమైతే ఇది కూడా హెల్ప్ తీసుకోండి. ఏంటది, మనకి PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది కదా, దీని యొక్క హెల్ప్ తీసుకుంటే కూడా మీరు మంచిది. ఓకే, వీటి హెల్ప్ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది సార్ అంటే, మీకు ఏదన్నా కొత్త డేటాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే అప్డేటెడ్ డేటాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ డేటాస్ని కొద్దిగా మీరు అప్డేట్ చేసుకోగలుగుతారు. అంటే స్ట్రీమ్లో ఉండగలుగుతారు. అంటే అవుట్డేటెడ్ డేటా నుంచి అప్డేటెడ్ డేటాకి మీరు మారగలుగుతారు.
ఏనా, ఇది కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏంటి, జస్ట్ అంటే క్లాస్ ఏం కాదు, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సపోజ్ మనం ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన టాపిక్స్ చదువుకుంటూ పోయామనుకోండి అమ్మా. ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ అని టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఏంటది? ఉనికి, లొకేషన్, నైసర్గిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్స్, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ. ఈ టాపిక్స్ కానీ మనం తీసుకున్నట్లయితే దీన్ని మనం ఫిజికల్ జియోగ్రఫీ యాసెప్ట్స్ అంటారు వీటిని. వీటి కోసం నువ్వు పెద్ద పెద్ద వెబ్సైట్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాతో కూడా పోవాల్సిన అవసరం లే. సింపుల్గా మీరు ఇందులో మహా అయితే అప్డేటెడ్ వర్షన్ మొత్తం నీకు ఉనికిలో ఉన్నటువంటి డేటాలో ఉంటుంది. ఎక్కడ? ఇండియా చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ కొన్ని మనకు ఉంటాయి. అంటే జాగ్రత్త చూడండి, ఇప్పుడు మన భారతదేశాన్ని ఇలా తీసుకున్నాం అనుకోండి. మన భారతదేశం యొక్క అంతర్జాతీయ భూసరిహద్దును పరిశీలిస్తే చుట్టూ మనకు దేశాలు ఉన్నాయి, సుమారు ఒక 7 దేశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా తీసుకోండి, ఏది బంగ్లాదేశ్ తీసుకోండి, ఇక్కడ మయన్మార్, ఇవన్నీ తీసుకోండి. వీటిల్లో మనకు ఎక్కువగా వీటితో వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. దేంతో? పాకిస్తాన్తో, చైనాతో, అలానే బంగ్లాదేశ్తో, ఇంకా ఉన్నాయి. 7 దేశాలలో ముఖ్యంగా ఈ 3 దేశాలతో మనకు వివాదాలు కనిపిస్తుంటాయి. అవునా? ఇట్లాంటివి వచ్చినప్పుడు టక్కని మనం ఈ చదువుకునే క్రమంలో మనకి నేను చెప్పినటువంటి ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్నటువంటి డేటా దాంతోపాటు ఇంకొక వెబ్సైట్ ఒకటి చూపిస్తాను నేను మీకు. ఏంటి సార్ అంటే, ఏదన్నా మనకు డేటాకి సంబంధించి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడికి వెళ్ళండి. ఏదన్నా అప్డేటెడ్ డేటా ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో మీకు ప్రతి సంవత్సరం మన ఇండియాకు సంబంధించినటువంటి మొత్తం ఏది ఒక గ్లాన్స్ మీకు అందుబాటులో ఇక్కడ డాక్యుమెంట్స్లో ఇస్తాడు. ఈ డాక్యుమెంట్స్లో మీరు యాన్యువల్ రిపోర్ట్స్లోకి వెళ్ళండి. యాన్యువల్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇది కూడా లింక్స్ ఇచ్చాడు చూడండి. యాన్యువల్ రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2019-2020. జస్ట్ మీ కళ్ళ ముందు డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. ఏంటిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, యాన్యువల్ రిపోర్ట్ 2019-20. అంటే ఇందులో మనకు ఉండే డేటా ఏంటి సార్ అంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా నేపాల్, ఇండియా మయన్మార్, ఇండియా భూటాన్, ఇట్లా రకరకాల దేశాలు ఉన్నాయి కదా. వీటితో మనకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు, వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఇవన్నీ కొద్దిగా దీంట్లో చర్చిస్తారు. ఓకే, మొత్తం ఈ డేటా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని ఎన్ని మీకు అంటే జస్ట్ మీకు ఇండెక్స్ చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. ఇండెక్స్ చూడంగానే ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి చాప్టర్స్. చాప్టర్ 2 చూడండి, ఇంటర్నల్ సెక్యూరిటీ. చాప్టర్ 3 బోర్డర్ మేనేజ్మెంట్. చాప్టర్ 4 సెంటర్ స్టేట్ రిలేషన్స్. చాప్టర్ 5 క్రైమ్ సినారియో ఇన్ ద కంట్రీ, అది మనకు అనవసరం. అలానే చాప్టర్ 7 చూడండి, యూనియన్ టెరిటరీస్. అలానే చాప్టర్ 8, చాప్టర్ 9, చాప్టర్ 10కి రండి, డిజాస్టర్ మేనేజ్మెంట్. చాప్టర్ 11 ఇంటర్నేషనల్ కోఆపరేషను. అలానే చాప్టర్ 12 మేజర్ ఇనిషియేటివ్స్ అండ్ స్కిప్స్. ఇట్లా అంటే కొంతమందికి తెలిసివి, తెలియని వాళ్ళకి ఏంటి సార్ అంటే, ఇంత లోపలికి వెళ్ళి చదవాలంటే నీకు అంత కష్టంగా ఉంటే మా హెల్ప్ తీసుకో. ఇవే కదా మేము చెప్పేది, ఇట్లాంటివన్నీ మేము చెప్దాంరా బాబు అంటున్నాం. మేము కలిసి కూర్చొని మేము వర్క్ చేస్తాము, మేము దీని మీద వర్క్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తాము, ఖాళీ మీరు మా క్లాసులు వింటే చాలంటున్నాం. మేము ఈ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ మనం దేనికి వచ్చినప్పుడు నేను అంటున్నాను, మీరు ముఖ్యంగా ఉనికికి సంబంధించి ఏనా అందులో సరిహద్దు వివాదాల గురించి మీరు చదువుకునేటప్పుడు మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి డేటా ఇది. ఓకే, ఇంకా అక్కడి నుంచి మనం ఎకనామికల్ ఏరియాలోకి వెళ్ళామనుకోండి, ఎకనామికల్ జాగ్రఫీలోకి వెళ్ళామనుకోండి. ఒకసారి టాపిక్స్ నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఒకసారి ఏంటి, అడవులు,
మృత్తికలు, నీటిపారుదల, వ్యవసాయము, అదేవిధంగా ఖనిజ సంపద అంటే ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా. ఈ ఒక్కసారి చూడండి, ఒకసారి ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఉన్నారు కదా స్టూడెంట్స్ మన వాళ్ళు. ఫారెస్ట్, సాయిల్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, అగ్రికల్చరు, మినరల్స్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రీస్, అలానే ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మీరు మినరల్స్ చదువుకునేటప్పుడు ఖచ్చితంగా పవర్ మినరల్స్ గురించి కూడా ఒకసారి చూడాలి. అంటే శక్తికి సంబంధించినటువంటి మినరల్స్ ఉన్నాయి మనకి. ఐ మీన్ ఫ్యూయల్స్ అంటాం. ఫ్యూయల్ మినరల్స్ ఏంటవి? బొగ్గు, కోల్, సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్, అదేవిధంగా పెట్రోలియం, రాతి నూనె. అది మనం తెలుగులో కూడా అదే పేరు పెట్టి పిలుస్తుంటాం, పెట్రోలియం అని. అది సపరేట్ ఉందా వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ మీరు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా నేను ఇందాక చూపించినటువంటి వీటి రెఫరెన్స్లోకి మీరు వెళ్ళకపోతే, ఏది ఇక్కడ చూపించిన రెఫరెన్స్, ఇండియన్ ఇయర్ బుక్ రెఫరెన్స్ మీరు చేసుకోకపోయినా ఏమ్మా, దీంతోపాటు అఫిషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఈ రెఫరెన్స్ మీరు చేసుకోకపోయినా, ఇది నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి రెఫరెన్స్ చేయకపోయినా, అనే ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బిల్ ఉన్నటువంటి డేటాను కూడా మీరు వర్కౌట్ చేసుకోకపోయినా మీరు అవుట్డేటెడ్ డేటాలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. సపోజ్ మీరు నేషనల్ పోర్టల్లోకి వెళ్ళండి. నేషనల్ పోర్టల్లోకి వెళ్ళినప్పుడు వెబ్సైట్స్ ఒకసారి మనం ఓపెన్ చేసుకుంటే ఇది ఇట్లా వస్తుంది. మీకు ఏదైనా సరే ఇక్కడ మీకు చూపించేస్తాడు. ఇదిగోండి టాపిక్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ సపోజ్ మనకి అగ్రికల్చర్ కావాలి. ఇదిగోండి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏరియా మొత్తం నేను ఇక్కడ ఓపెన్ అయ్యి చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం. ఇందులో యానిమల్ హస్బెండరీ ఇవన్నీ అంటే మీకు కనిపించకపోవచ్చు మొబైల్లో కానీ చూస్తూ ఉంటే, దానికి సంబంధించిన డేటా మొత్తం. లేదు సార్ అంటే ఇక్కడ కొట్టేసేయండి కీవర్డ్ అగ్రికల్చర్. జస్ట్ మీకు ఏ వెబ్సైట్లు చెక్ చేసుకోవాలి ఇక్కడ చూపించేస్తారు ఈ పోర్టల్లో. నాబార్డ్, అగ్రికల్చర్, నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా, పిఎం కిసాన్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఈనాము, ధరణి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అక్కడ మీరు చెక్ చేసుకోవడానికి ఒక దగ్గర దారిది గుర్తుపెట్టుకోండి. ఏది కావాలన్నా, లేదు సార్ నాకు ట్రాన్స్పోర్ట్ కావాలి దానికి సంబంధించి, నువ్వు మళ్ళీ సపరేట్గా కొట్టాల్సిన అవసరం గూగుల్కి వెళ్ళి నేషనల్ పోర్టల్ ఓపెన్ చేసుకొని ఈ సెర్చ్ బాక్స్లో కొట్టుకుంటే చాలు, జస్ట్ చూపించేస్తాడు ట్రాన్స్పోర్ట్. ఒకసారి చూడండి, వెంటనే తీసుకెళ్ళిపోయింది. ఏది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఏమున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే. ఇంకా మనకి అవసరమైతే కొంతమంది స్టేట్ జాగ్రఫీస్ చదువుతుంటారు. ఏది ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, టీఎన్పీఎస్సి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏ చదువుకుని అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ప్రతిదీ కూడా ఇట్లా వెళ్ళొచ్చు. అంటే ఇది ఒక దగ్గర దారి అనమాట. మరి పిఐబి ఎందుకు? పిఐబికి వెళ్ళామనుకోండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇది వెరీ రీసెంట్ డేటా ఉంటుంది, వెరీ రీసెంట్ డేటా. అయితే కొంతమందికి డౌట్, సార్ పిఐబి గురించి నేను చదువుకుంటాను, ఓకే, మరి ఈ నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వెబ్సైట్స్ నేను ఓపెన్ చేసుకున్నప్పుడు అదే ఎందుకు ఓపెన్ చేసుకుని చదువుకోవాలి? జస్ట్ ఏదైనా కోచింగ్ సెంటర్లో నోట్స్ చదువుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఇందా నేను చెప్పాను కదా, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మీకు ఒక యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది. అట్లనే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ మధ్యకాలంలో ఏం చేస్తా అంటే, ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి, ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 5 ఏళ్ళకు ఒకసారి, 2 ఏళ్ళకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి రిపోర్ట్స్ వదులుతూ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ వ్యవసాయంలోకి వెళ్ళాను, వ్యవసాయంలో మనకి ఏముంటుంది, మిక్స్డ్ ఫార్మింగ్ అంటే మిశ్రమ వ్యవసాయం, యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్, ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి చదువుకునేటప్పుడు సింపుల్గా నేను ఒక పీడిఎఫ్ తీసి పెట్టాను చూడండి. ఇది చూడండి, దీని పేరు 20th లైవ్ స్టాక్.
రిపోర్ట్ ఇది 2019 రిపోర్ట్. 2012లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇది తర్వాత ఇది అప్డేట్ 2019లో వచ్చింది. మళ్ళీ వాస్తవానికి 15 నుంచి జరగాల్సింది 19కి వచ్చింది. ఇందులో మీకు మొత్తం ఇచ్చిన డేటా ఏంటి, జస్ట్ మీకు ఇక్కడ ఇండెక్స్లో చదివేసేస్తాను. ఇప్పుడు అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. వాళ్ళు ఇచ్చింది ఇక్కడ చూడండి, జియోగ్రఫికల్ కవరేజ్ ఆఫ్ లైవ్ స్టాక్ సెన్సెస్. అందులో మళ్ళీ మనకి చాప్టర్ 2 నుంచి మనకేం చేశాడు సార్ అంటే హైలైట్స్ లైవ్ స్టాక్ పాపులేషన్. అంటే ఈ లైవ్ స్టాక్లో కూడా వాడు ఏమేమి మనతో డిస్కస్ చేశాడు సార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాడు. సింపుల్గా ఇక్కడ మీకు బొవైన్ అని ఒక పదం వాడాడు. ఈ బొవైన్ అనే పదం ఏంటి సార్ అంటే క్యాటిలు, బఫెలో, మిథున్స్, యాక్స్ అంటే సింపుల్గా మాట్లాడుకుంటే ఆవులు, బర్రెలు, ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించినటువంటి మిథున్స్, అలానే హిమాలయ ప్రాంతాల్లో కనిపించినటువంటి జడల బర్రెలు, వాటిని యాక్స్ అంటాం. వాటితో పాటు ఈ బొవైన్తో పాటు షీప్ అంటే గొర్రెలు, అలానే మేకలు, అదేవిధంగా గుర్రాలు, మ్యూల్స్, హెన్ని, కోళ్ళు, పందులు, ఒంటెలు, ఈ వివరాలు మొత్తం ఇచ్చాడు. ఇది జనాలకు ఎలా అనిపిస్తుంది అంటే వెరీ కార్నర్ ఏరియాస్ అనిపిస్తాయి ఎగ్జామ్లో వచ్చినప్పుడు. కానీ ఇవన్నీ అంటే అధికారిక వెబ్సైట్ ఇది. అవి మనం చూసుకోకుండా ఏం చేస్తున్నాం, ఎలాంటి అలా ప్రిపేర్ అవుతున్నాం. ఏదో ఇన్స్టిట్యూట్లో ఒక నోట్స్ చెప్పారు, ఆ నోట్స్ చదువుకుంటే చాలు అన్నట్టు పోవద్దు. మీరు దయచేసి చెప్తున్నాను, ఎందుకంటే మీరు భారతదేశంలోనే అత్యుత్తమ పరీక్ష అయినటువంటి సివిల్ సర్వీసెస్ ఎంచుకున్నారు. అవునా? సివిల్ సర్వీసెస్ ఎంచుకున్నప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే విధానం కూడా అంతే అత్యుత్తమంగా ఉండాలి, అదే లెవెల్లో ఉండాలి. అంతేగాని ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడు సింపుల్గా ఒక పుస్తకం తీసుకొని సార్ ఇది ఒక్కటి చదివేసేసుకుంటా సార్, ఏంటి ఇవి చదువుకుంటా సార్ చాలు నాకు అంటే, అందుకే ఒక 10 మందిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఈ ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నాడో వాడు ఆటోమేటిక్ ఏమవుతున్నాడు, నీకంటే ఒక 10 అడుగులు, ఒక అడుగు కూడా కాదు 10 అడుగులు ముందు ఉంటున్నాడు. కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు రావటం లేదు, ప్రిపరేషన్ కూర్చున్న వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు రావటం లేదు అంటే ఇదే కారణం. ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ఆ ప్రాపర్ గైడెన్స్లోకి మీరు వెళ్తున్నారా అదొకసారి చూసుకోండి. ఈ ప్రాపర్ గైడెన్స్ కోసమే కొన్ని లక్షలు తగలేస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. సో ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. ఓకే, చివరికి నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, మన సి గురు సివిల్స్ అనే యాప్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, మన సి గురు సివిల్స్ యాప్ ద్వారా మేము ఈ కాంప్రహెన్సివ్ జాగ్రఫీ కోర్సును మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఏనన్నా ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ కోర్స్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ కోర్స్ అందుబాటులోకి వస్తుంది. కొద్ది రోజుల పాటు యాప్లో ఇవి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, వినండి. విన్న తర్వాత మేము కొద్ది రోజుల తర్వాత వాటిని పెయిడ్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది మళ్ళీ మేము ప్రకటిస్తాం. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో ఏపీ వాళ్ళు చూస్తున్నా, తెలంగాణ వాళ్ళు చూస్తున్నా, అంటే టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్ కానీ ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నా, సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ చూస్తున్నా, వాళ్ళ ముగ్గురికి చెప్పేది నేనే అయినప్పుడు కొంత డౌట్ వస్తుంది. ఏంటి, ఈసారి సివిల్స్ కూడా ఈయనే చెప్తాడా, ఆ స్థాయిలో ఆ హైప్ తీసుకొని వస్తాడా, ఆ స్థాయిలో సబ్జెక్ట్ మాకు ఇస్తాడా అంటే నేనేమంటున్నాను, ఫస్ట్ వినండి క్లాసెస్ వింటే మీరు విన్నదానికి ఇక్కడ కాంప్రహెన్సివ్ జాగ్రఫీలో మీరు వినబోయేదానికి ఏం తేడా ఉందనేది మీకు తెలుస్తుంది. దీంతోపాటు నేను డైలీ లైవ్ క్లాసెస్ కూడా రాబోతున్నాం. చెప్పాను కదా, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఒక ప్రీమియర్ టైంలో మీకు ముందుకు వస్తాం, ప్రైమ్ టైంలో వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఏంటి ఎలా చదవాలి. నేను చెప్తున్నా కదా, డెఫినెట్గా నాతో మీరు అసోసియేట్ కావటం వలనేది ఈ యాప్ ద్వారా నా జాగ్రఫీ సబ్జెక్ట్ సంబంధించి మీరు నాతో అసోసియేట్ కావటం వల్ల మీరు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. ఇంకోటి మనకు ప్లస్ ఏంటి సార్ అంటే, నరసింహ సార్తో ప్రయాణం చేయటం వలన అది ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించి అభ్యర్థులు ఫస్ట్ యూటిలైజ్ అంటే బాగా ఉపయోగపడేది మ్యాప్. ఈ మ్యాప్ వలన వీళ్ళకి జాగ్రఫీ మేడ్ ఈజీ అయిందనే చెప్పాలి. నేను చెప్పేది కాదు, నా స్టూడెంట్ గర్వంగా నా గురించి చెప్తాడు. ఆ సార్ దగ్గర నువ్వు జాయిన్ అయితే
నీకు ఇక తిరుగులేదు, ఇండియా మీద నీకు పట్టు వచ్చినట్టే. ఓకే, దానికి తోడు ఇప్పుడు మనకు వచ్చినటువంటి మరొక ఆయుధం ఏంటి? ఈ మ్యాపులతో పాటు ఒక డిజిటల్ బోర్డు మన దగ్గర అందుబాటులో ఉంది, ఒక ఇంటరాక్టివ్ ప్యానెల్. మరి ఇది మనకు అందుబాటులో ఉందంటే ఇంక మనం అద్భుతాలు చేయొచ్చు. ఏంటి అద్భుతం? మీకు కళ్ళ ముందు చూపిస్తా. సింపుల్గా మీరు అంటే నేను క్లాస్ ఇప్పటి వరకు నేను ఇంకా ఓపెన్ చేసి చెప్పలేదు, చూపిస్తున్నాను చూడండి. మనకి అందుబాటులో ఈ మధ్య కాలంలో గూగుల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. ఏంటి సార్ అంటే గూగుల్ ఎర్త్. ఏదైనా మనకు ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. ఇది ఈ బోర్డర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది చదువుకునేటప్పుడు ఈ గూగుల్ ఎర్త్ దీంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అవసరమైతే అవి ఈ స్థాయిలో మీకు అందించడం నేను రెడీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది మన భారతదేశ ప్రాంతం. అవునా? నేను హిమాలయాల గురించి చెప్తున్నా, ఇంకా మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు రావాలి ఏనా. ఇదిగోండి, హిమాలయాల్లో ఈ ప్రాంతానికి వెళ్తున్నాం మనం, ఏది కాశ్మీర్ ప్రాంతానికి వెళ్తున్నాం సపోజ్. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మన దగ్గర ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు త్రీడీ కూడా మనకు ఆప్షన్ ఇచ్చాడు. అవసరమైతే నువ్వు ఈ ఏరియా అంటే నదుల గురించి మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ మనకు బాగా పనికి వస్తాయి. చూడండి, ఇది ఒక రివర్. మొత్తం ఇవేంటి, హిమాలయాల విస్తీర్ణం ఎంత అని చెప్తాం అమ్మ, ఒక 5 lakhs చదరపు కిలోమీటర్లు మనం చెప్తాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తుంది మొత్తం హిమాలయాలు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపించడం కాదు, రేపు నేను ఎవరు వర్కౌట్ చేసినప్పుడు గంగానది యొక్క ప్యాత్ ఒకటి ఉంది. గంగానది ఎక్కడ పుట్టింది, పుట్టిన ప్రాంతం నుంచి దాని ప్రయాణ మార్గం ఏ విధంగా ఉంది, సింధు నది ప్రయాణ మార్గం ఏ విధంగా ఉంది, ఇటువంటి మనం వర్కౌట్ చేస్తే మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు దీంట్లో ఉన్న బ్యూటీ మీకు అర్థమవుతుంది. ఎక్కువగా మనం 2Dలో చూసుకుంటాం వీటిని. చూడండి, ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం చదువుకోవచ్చు. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు, మీకు మొబైల్స్లో కూడా గూగుల్ మ్యాప్ అని ఒకటి ఉంది. దానికంటే ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఇది, ఏది గూగుల్ ఎర్త్. అంటే యాక్చువల్గా నాకు దీంతో అవసరం లేదు, నేను మీకు పూర్తిగా అవుట్లైన్ మ్యాప్స్ చేసి సబ్జెక్ట్ మొత్తం నీకు బోధించడం జరుగుతుంది. కానీ నేనేమంటానంటే మనకు వచ్చినటువంటి ఇంకో ఆయుధం డిజిటల్ బోర్డ్. దీంతోపాటు నీ దగ్గర ఎట్లాగో అతి ముఖ్యమైనటువంటి ఒక ఆయుధం ఉంటుంది, ఏంటది? అట్లాస్. మరి ఇన్ని ఉన్నప్పుడు మనం చదువుకోవటంలో ఇంకొద్దిగా ముందుకెళ్ళి అంటే మన అడ్వాన్స్ స్టడీని మనం వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ కాంప్రహెన్సివ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు స్టార్ట్ అవుతాయి. మేబీ మీకు సోమవారం నుంచి ఈ వీడియో మీకు శనివారం కానీ ఆదివారం కానీ అందుబాటులోకి రావచ్చు. మండే నుంచి ఈ వీడియో మీకు అందుబాటులోకి వచ్చి అంటే వీడియో అంటున్నా క్లాసెస్ మీకు అందుబాటులో పెట్టేసేస్తాం. స్టార్టింగ్లో మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, కొద్దిగా అభ్యర్థులు వీటిని చెక్ చేసుకోండి. మీకు ఓకే అన్న తర్వాతనే మా దగ్గర కోర్సులో జాయిన్ కాండి. ఈ ఫ్రీ క్లాసెస్ మీకు పూర్తిగా ఇండియాకు సంబంధించినవి ఉంటాయి. ఇవి యూట్యూబ్లో ఇస్తాము, యూట్యూబ్ కంటే యాప్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి క్లాసెస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటికీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే సి గురు సివిల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మేము ఇస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కొద్ది రోజులు వినండి. వింటే మీరు ఆ ఫ్రీ క్లాసెస్ మొత్తం మీరు విన్న తర్వాత మీరు కొద్దిగా డిసైడ్ చేసుకున్న తర్వాత నిదానంగా మీకు అందుబాటులో క్లాసులు వస్తాయి. ఓకేనా? మన సంస్థ నుంచి స్టార్టింగ్లో అంటే నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రజెంట్ అయితే ఇండియన్ జియోగ్రఫీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియన్ జియోగ్రఫీ సివిల్ సర్వీస్ సంబంధించి యూపీఎస్సి అభ్యర్థులు ఏం టెన్షన్ పడద్దు. బోత్ మీడియం మీకు అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంటుంది.
తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మీరు నా దగ్గర మీరు చదువుకోవటం వలన ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పట్టు సాధించవచ్చు. అట్ ది సేమ్ టైం మెయిన్స్ మీద కూడా మీకు పట్టు వస్తుంది. ఓకే, కొద్ది రోజుల్లో నేను ఆప్షనల్స్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాను. బట్ మన ఆప్షనల్ అనేది మనకు తెలిసిందే కదా, కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే వెరీ ఇన్డెప్త్ ఏరియాస్, సిలబస్ కొద్దిగా ఎక్కువ కవర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఈ టాస్క్ కంప్లీట్ చేసుకునేది, ఈ ప్రిలిమినరీ టాస్క్ కంప్లీట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేసిన తర్వాతనే నిదానంగా మనం ఆప్షనల్లోకి వెళ్తే పనిలో పనిగా మెయిన్స్ కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సోమవారం నుంచి మీకు ఫ్రీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. సిగురు సివిల్స్ అనే యాప్ ద్వారా అభ్యర్థులు ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. గుర్తుంచుకోండి అమ్మా, స్టేట్ సర్వీస్ కమిషన్ కంటే యూపీఎస్సిలో మేము డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ కొద్దిగా డెప్త్ అనాలిసిస్లో ఉంటాయి. అందుకే మేము పెట్టిన పేరు కూడా కాంప్రహెన్సివ్ జాగ్రఫీ అని. ఓకే, స్టేట్ అంటే ఐ మీన్ ఏపీపీఎస్సి తీసుకున్నా, టీఎస్పీఎస్సి తీసుకున్నా, వీటితో మీరు కంపేర్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఏది యూపీఎస్సి సంబంధించినటువంటి సిలబస్ యాక్చువల్గా ఎక్కువ ఇన్డెప్త్ ఉంటుంది. అలానే మీకు చెప్పేటటువంటి సబ్జెక్ట్ కూడా ఈ రేంజ్లో మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా విమర్శలు చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఈ ఫ్యాకల్టీ వచ్చి చెప్పడం ఏంది, అసలు వర్కౌట్ అవుద్దా కాదా అని. తినబోతూ రుచి అడగటం ఎందుకు, ఏనన్నా ముందు ముందు మీకే తెలుస్తుంది మేము దానికి క్యాపబుల్లా కాదా, మా సంస్థ యూపీఎస్సికి సంబంధించినటువంటి కోర్సెస్ విజయవంతంగా రన్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి అభ్యర్థులు ఇది అవైల్ చేసుకోండి. ఏమ్మా, మేము మీకైతే ప్రజెంట్ అందుబాటులో తీసుకొస్తుంది ఏంటి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా కాంప్రహెన్సివ్ మోడ్లో తీసుకొస్తున్నాము. బోత్ తెలుగు మీడియం అభ్యర్థులు అలానే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు. ఓకే, ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.